హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. పీఎం కిసాన్ ఈ ఏడాది 6,000 ఇక కౌలు రైతులకు కూడా కేంద్రం కీలక ప్రకటన. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. పీఎం కిసాన్ పథకం 2024 ఏడాది 6,000 కీలక అప్డేట్. పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకంపై కేంద్ర ప్రభుత్వం కొత్త సమాచారం విడుదల చేసింది. 2019లో ప్రారంభమైన ఈ పథకానికి లక్షలాది మంది రైతులు లబ్ధి అందిస్తుంది. ప్రతి ఏడాది 6,000 3 విడతల్లో రైతు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తుంది. పథకం వివరాలు అందించే విధానం: విడత 1వ విడత ఏప్రిల్ జూలై 2,000, 2వ విడత ఆగస్టు నవంబర్ 2,000, 3వ విడత డిసెంబర్ మార్చి 2,000. 18వ విడత నిధులు విడుదల అక్టోబర్ 24, 2024 పీఎం కిసాన్ పథకం 18వ విడత నిధులు విడుదలయ్యాయి. 19వ విడత నిధుల సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15, 2025న రైతు ఖాతాలో జమ చేయనున్నారు. కౌలు రైతులకు వర్తింపు వివరాలు: తాజాగా కౌలు రైతులు కోసం పీఎం కిసాన్ పథకాన్ని విస్తరించే ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదని మంత్రి రామ్నాథ్ వెల్లడించారు. ఈ పథకానికి ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులు అర్హత కానట్లే స్పష్టమైంది. ఈ కేవైసీ తప్పనిసరి. రైతులు పీఎం కిసాన్ లబ్ధి పొందాలంటే ఫస్ట్ 1 పీఎం కిసాన్ పోస్టల్ గౌట్.ఇన్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. 2 ఆధార్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, మీ భూమి వివరాలు. 3వ ప్రక్రియ ఈ కేవైసీ పూర్తి చేయాలి. ముఖ్యమైన విషయాలు: పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు 19 విడుదల నిధులు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయడం పథకానికి ముఖ్య లక్ష్యం. రైతు సంక్షేమాన్ని పునరుద్ధరించడానికి కేంద్రం ప్రత్యేకంగా పనిచేస్తుంది. మీరు తెలుసుకోవాల్సినవి: పీఎం కిసాన్ ద్వారా అర్హత పొందడానికి అవసరమైన నిబంధనలు, పొందే విధానాలు, ఈ కేవైసీ వివరాలు మీ దగ్గర భద్రపరచుకోండి. వివరాలు: పీఎం కిసాన్ పోస్టల్ సందర్శించండి. ప్రస్తుత పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలను లబ్ధిదారుల అర్హత కలిగి ఉన్న తక్కువ సన్నకారు రైతులకు మాత్రమే. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.